సినీ నటి కస్తూరికి బిగ్ షాక్ తగిలింది. ఈ నెల 29 వరకు కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. చెన్నైలో పుళల్ సెంట్రల్ జైలుకి ఆమెను తరలించారు. తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో కస్తూరిపై కేసు నమోదైంది. నిన్న చెన్నై పోలీసులు కస్తూరిని సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. అయితే అరెస్ట్ భయంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమెకి బెయిల్ నిరాకరించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు కస్తూరి ఎన్ని రకాలుగా యత్నించినా ఆఖరికి అరెస్టు కాక తప్పలేదు. మరోవైపు ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష విధించాలి అని తెలుగు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తీసుకుందాం. విద్యాసాగర్. తమిళనాడులో బ్రాహ్మణ సంఘాల సమ్మేళన సభలో సినీ నటి కస్తూరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నోరు జారిన ఫలితంతో కస్తూరి హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే దాని పూర్వపరాలు చూసుకుంటే తెలుగు మహిళలపై అలాగే ముఖ్యంగా కస్తూరి 3 రోజుల క్రితం కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఈమె చెన్నై కావచ్చు, అలాగే మదురై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈమె సంభాషించిన మాటలు కూడా చూసుకుంటే 300 సంవత్సరాల క్రితం ఏదైతే అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తమిళనాడుకు వచ్చారు తెలుగువారు. తమిళనాడుకు వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అని అంటున్నారు అని చెప్పి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీని ఫలితంగా ఆమెపై చెన్నై కావచ్చు, అలాగే మదురై కావచ్చు, మరికొన్ని చోట్ల తెలుగు సంఘాలు, తెలుగు సంబంధించిన అనేక మంది కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు అలాగే ముఖ్యంగా పోలీసులు నోటీసులు ఇచ్చేదానికి కస్తూరి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కస్తూరి తన ఇంటికి తాళాలు వేసింది. అలాగే ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో పోలీసులు ఈమెను గాలించేందుకు, అలాగే ఆమెను అరెస్ట్ చేసేందుకు 4 బృందాలుగా ఏర్పడి అన్ని రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ గచ్చిబౌలిలో కస్తూరి ఉన్నట్టు సమాచారం అందుకుని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసి వెంటనే కూడా మదురైకి తరలిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 2 రాష్ట్రాల మధ్య, 2 జాతుల మధ్య గొడవలకి కారణం కస్తూరి అని చెప్పి ఆమె మీద కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి కూడా ముందస్తు బెయిల్ కి కూడా అప్లై చేశారు కస్తూరి. మదురైలో ముందస్తు బెయిల్ కి, అలాగే చెన్నైలో కూడా అప్లై చేసినప్పుడు కూడా ఆమెకు బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. దీంట్లో ఎందుకు నిరాకరించారంటే ముఖ్యంగా చూసుకుంటే అనవసరమైన విషయాలు, అలాగే 2 జాతుల గురించి, 2 రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేందుకు కస్తూరి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి న్యాయమూర్తి కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు తెలుగు సంఘాలు కావచ్చు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందించారు. ఎందుకంటే కస్తూరి ఒక మహిళా నటి. ఈమె తెలుగులో కూడా చాలా సినిమాల్లో కూడా నటించింది. దీనికి సంబంధించి మాజీ అధ్యక్షుడు భరద్వాజ్ కూడా స్పందించారు. అలాగే విష్ణు కూడా స్పందించారు. కేవలం ఈమె స్వప్రయోజనాల కోసం, కేవలం హైలైట్ అయ్యేదాని కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యల్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరంటే, మరికొందరు మాత్రం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ఖచ్చితంగా ఈమె తగిన శిక్ష పడాలని చెప్పి మాత్రం కోరుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే కనిపించకుండా పోలీసులకి తప్పించుకు తిరిగిన కస్తూరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెని మదురై కోర్టుకు అయితే తరలిస్తున్నారు.